కీర్తన సంఖ్య 47. ఈ కీర్తనలో 9 వచనాలు ఉన్నాయి. ఈ కీర్తనను 3 భాగాలుగా చేశాను. మొదటి భాగం మొదటి 4 వచనాలు. సర్వజనులారా చప్పట్లు కొట్టుడి, జయధ్వనులతో దేవుని గురించి ఆర్భాటం చేయుడి. యెహోవా మహోన్నతుడు, భయంకరుడు, ఆయన సర్వభూమికి మహారాజై ఉన్నాడు. ఆయన జనములను మనకు లోపర్చును, మన పాదముల క్రింద ప్రజలను అణగద్రొక్కును. తాను ప్రేమించిన యాకోబునకు మహాతిశయాస్పదముగా మన స్వాస్థ్యమును ఆయన మన కొరకు ఏర్పాటు చేసి ఉన్నాడు. ఈ భాగానికి నేను పెట్టినటువంటి పేరేంటంటే, జయశాలియగు రాజగు మన ప్రభు అయిన యేసుక్రీస్తు స్తుతించండి. బహుశా మీరు ప్రశ్న వేయచ్చు, యెహోవాను స్తుతించండి అని పెట్టాలి కదా, ఏంటి యేసుక్రీస్తును స్తుతించండి అని పెట్టారనొచ్చు. త్రిత్వం గురించినటువంటి సిద్ధాంతం మనం కరెక్ట్గా అర్థం చేసుకుంటే దానివల్ల మనకి ఇబ్బంది ఉండదు. ఈ భాగంలో 3వ వచనంలో కీర్తనకారుడు అంటున్నాడు, ఆయన జనములను మనకు లోపర్చును, మన పాదముల క్రింద ప్రజలను అణగద్రొక్కును. 4వ వచనం, తాను ప్రేమించిన యాకోబునకు మహాతిశయాస్పదముగా మన స్వాస్థ్యమును ఆయన మన కొరకు ఏర్పాటు చేసి ఉన్నాడు. ఈ భాగాన్ని బట్టి నాకేమని అర్థమైందంటే, 46వ కీర్తనలో దేవుని ప్రజలని ఇశ్రాయేలీయులు ఎలాగైతే దేవుని స్తుతించి ఆరాధించారో, శత్రువులపై విజయం సాధించిన తర్వాత దేవుడు వారి యుద్ధాలు చేశాడు అనే విషయం వాళ్ళకి అర్థమై దేవుని స్తుతిస్తున్నాడు. బహుశా అదే నేపథ్యం 47వ కీర్తనలో కూడా కొనసాగుతుందేమో అని చెప్పి నేను అభిప్రాయపడుతున్నాను. అందుకనే దేవుణ్ణి ఆరాధించమని వాళ్ళు పిలిపించారు. యెహోవా మహోన్నతుడు, భయంకరుడు, ఆయన సర్వభూమికి మహారాజై ఉన్నాడు. కనుక ఏం చేయాలి? చప్పట్లు కొట్టాలి. అంటే న్యాచురల్గా దేవుణ్ణి మనం ఎలాగైతే స్తుతించగలమో అలా స్తుతించాలి. జయధ్వనులతో దేవునికి ఆర్భాటం చేయాలి. అది మన పైన ఉన్నటువంటి బాధ్యత. తర్వాత భాగం 5, 6 వచనాలు. దేవుడు ఆర్భాటంతో ఆరోహణమాయను, బూరధ్వనితో యెహోవా ఆరోహణమాయను. దేవుని కీర్తించుడి, కీర్తించుడి, మన రాజును కీర్తించుడి, కీర్తించుడి. ఇక్కడ సడన్గా టోన్ మారిపోయింది. అంటే దేవుడు వారి యుద్ధాలు చేయడానికి దిగొచ్చి వెళ్ళిపోయాడు అని పొయిటిక్ జానర్లో చెప్తున్నారా? అట్ ద సేమ్ టైం భవిష్యత్తులో జరగనైనటువంటి ఆ మెస్సియా గురించి మాట్లాడుతున్నారా? అదే నిజం అనిపిస్తుంది. కొత్త నిబంధనలో దేవుడు మానవుడిగా యేసు అనే పేరుతో క్రీస్తు అభిషక్తుడుగా ఈ లోకానికి రావటం, ఆయన కల్వరి శిలువలో విమోచన కార్యాన్ని, లోకపాపంలో మోసుకుని పోవు దేవుని గొర్రెపిల్లగా కల్వరి శిలువలో తన ప్రాణాన్ని అర్పించడం, విలువైన పవిత్రమైన రక్తాన్ని లోకపాప పరిహారం కోసం చిందించడం, మానవులకు ప్రతిగా మరణించి మరణాన్ని గెలిచి 3వ దినాన మృత్యుంజయుడై దేవుడు ఆ పవిత్రమైన అర్పణ అంగీకరించిన కారణం చేత పరలోకానికి ఆరోహణుడై తండ్రి కుడిపార్శ్వన కూర్చొని మన కోసం ప్రధాన యాజకుడిగా విజ్ఞాపన చేస్తూ తిరిగి రానై ఉన్నాడు అనే విషయము ఈ సందర్భం మనకు జ్ఞాపకం చేస్తుంది. దేవుడు ఆర్భాటముతో ఆరోహణమయ్యాను, బూరధ్వనితో యెహోవా ఆరోహణమయ్యాను. మరొక కోణంలో చూస్తే సీనాయి పర్వతం మీదికి దేవుడు దిగివచ్చాడు అని నిర్గమకాండం 19, 20 ఆ తర్వాత అధ్యాయాల్లో మనం చూడగలము. కానీ తిరిగి ఎలా వెళ్ళిపోయాడో అక్కడ మనకు రాసినట్టుగా మనకు కనపడదు. బహుశా కీర్తనకారుడు దాన్ని కూడా గుర్తు చేశాడేమో. దేవుని వాక్యం ఎలా ఉంటుందంటే, ప్రవచనాత్మకంగా మాట్లాడినప్పుడు అది పాస్ట్, ప్రజెంట్, ఫ్యూచర్కి మనకు వర్తించినట్టుగా మనం గ్రహించడానికి సాధ్యమవుతుంది. తర్వాత భాగం, చివరి భాగం 7, 8, 9 వచనాలు. దేవుడు సర్వభూమికి రాజై ఉన్నాడు, రమ్యముగా కీర్తనలు పాడి. దేవుడు అన్యజనులకు రాజై ఉన్నాడు. దేవుడు తన పరిశుద్ధ సింహాసనం మీద ఆసీనుడై ఉన్నాడు. జనముల ప్రధానులు అబ్రహాం యొక్క దేవునికి జనుడే కూడుకుని ఉన్నారు. భూనివాసులు ధరించుకుని కేడములు దేవునివి, ఆయన మహోన్నతుడు ఆయను. ఈ భాగం కొత్త నిబంధనకు సంబంధించింది అని చాలా స్పష్టంగా చెప్పడానికి అవకాశం ఉంది. ఎందుకంటే దేవుడు అన్యజనులకు రాజై ఉన్నాడు. సంఘములో అన్యులకు యూదులకు దేవుడు శిలువ ద్వారా వారిద్దరిని ఐక్యపరచడం జరిగింది. అన్యులకు యూదులకు పడదు, వాళ్ళు వేరువేరుగా ఉంటారు. అయితే శిలువ ద్వారా వారిని సంఘంలో ఐక్యపరచడం జరిగింది. సంఘంలో దేవుడు సింహాసనం మీద ఉంటాడు, తన పరిశుద్ధ సింహాసనం మీద ఉన్నాడు, అన్యజనులకు రాజై ఉన్నాడు. దేవుడు సర్వభూమికి రాజై ఉన్నాడు. యాజ్ అ క్రియేటర్ ఎనీవే గాడ్ ఈజ్
కింగ్ అండ్ హీఈస్ ద క్రియేటర్ అండ్ హీఈస్ ద సస్టైనర్. అందులో సందేహం లేదు. 9వ వచనంలో జనముల ప్రధానులు అబ్రహాం యొక్క దేవునికి జనులై కూడుకొని ఉన్నారు. భూనివాసులు ధరించుకున్న కేడములు దేవునివి, ఆయన మహోన్నతుడాయను. అందుకని ఈ భాగానికి ఏం పేరు పెట్టారంటే, తన సంఘంలో సింహాసనపై ఆసీనుడై ఉన్న మన ప్రభు అయిన యేసుక్రీస్తును స్తుతించండి. ఈ కీర్తన మొత్తం చూస్తే మనకు యెహోవా అనే ప్లేస్లో యేసుక్రీస్తును స్తుతించండి అని పెట్టడం చాలా స్పష్టంగా మనకు అర్థమవుతుంది. ఎందుకంటే గతంలో మీకు జ్ఞాపకం చేసినట్టు త్రిత్వం గురించినటువంటి సిద్ధాంతాన్ని జాగ్రత్తగా మనం అర్థం చేసుకుంటే ఈ సత్యం మనకు బోధపడుతుంది. ఈ కీర్తనకు పెట్టినటువంటి పేరు ఏంటంటే, ప్రభుని యేసుక్రీస్తును స్తుతించమని అందరికీ పిలుపు. జీవముల దేవుణ్ణి, రక్షకుడైన ప్రభువును ఆరాధించండి అని అందరికీ పిలిపిస్తున్నాడు. ఈ కీర్తనలో మనకు అర్థమైంది ఏంటంటే, దేవుడు రాజుగా విజయశాలిగా ఆయన పరిపాలిస్తున్నాడు. దేవుడు పరలోకానికి ఆరోహణమయ్యాడు అనే భాగాన్ని కూడా ఇక్కడ మనకు చెప్తుంది. అందుకనే ప్రభువైన యేసుక్రీస్తును మనం పిక్చర్లోకి తీసుకురావడం జరిగిందనమాట. ఆయన సింహాసనం మీద ఉన్నాడు. బహు త్వరలో రాజుల రాజుగా ప్రభువుల ప్రభుగా రానై ఉన్నాడు. ఎవరైతే ఆయనను ఆరాధించి ఆరాధికులుగా ఉంటారో వారు ఆ ప్రభువును ఎదుర్కోగలరు. సమాధానకర్తయగు దేవుడే మిమ్మల్ని సంపూర్ణంగా పరిశుద్ధపరచునుగాక. మీ ఆత్మయు జీవమును శరీరమును మన ప్రభువైన యేసుక్రీస్తు రాకడయందు నిందారహితముగాను సంపూర్ణముగాను ఉన్నట్లు కాపాడబడునుగాక. ఆమేన్.